పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగుతో ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ఈరోజు ఉదయకాలపు సమయమందు దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో మనుషులకు కావలసిన జాలి, ఎవరి జాలి మనుషులకు కావాలి, నిజంగా మన మీద ఎవరు జాలి పడితే మనకి మేలు, ఎవరు మన మీద దయ చూపిస్తే మనకి అది గొప్పగా ఆశీర్వాదంగా మార్చబడుతుంది అంటే మనుషుల జాలిని చాలామంది కోరుకుంటారు. నా మీద వాళ్ళకి జాలి కలిగితే బాగుండు, నా మీద వాళ్ళకి జాలి పుడితే బాగుండు, వారి ద్వారా నాకేమైనా ఆ జాలి పుట్టడం వల్ల వారి ద్వారా నాకేమైనా కలిగిద్ది, నాకేమైనా అనుగ్రహించబడుతుంది అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఎప్పుడు కూడా మన జీవితంలో అక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి, మనుషుల యొక్క జాలి మనకి ఎప్పుడు కూడా మన మీద ఉండకూడదు. ఎందుకంటే మనుషుల యొక్క జాలి గనక మన మీద ఉంటే అది కేవలం కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది, లేదా కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తుంది, కొన్ని నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది, కొన్ని రోజులు మాత్రం ఉంటుంది మనుషులు జాలి పడితే గనుక మన జీవితంలో. కానీ నీ మీద జాలి పడవలసింది దేవుడు మన మీద జాలి పడాలి. దేవుడు గనక మన మీద జాలి పడినట్లయితే దేవుని యొక్క జాలి మన జీవితంలో ఏ కార్యం చేయగలదు, ఎలాంటిదైనా మన జీవితంలో పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చగలుగుతాడు. దేవుని జాలి గనక మన మీద పనిచేస్తే. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె 18 సంవత్సరాల నుంచి నడువొంగిపోయిన ఒక అపవిత్రాత్మ పట్టిన స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె జీవితంలో మనం చూస్తే ఆమె ఎన్నో సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఆమె అదే బాధతో ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అంటే ఆమె మీద కనికరపడి అంటే జాలిపడి దేవుడు ఆమెను వెంటనే ఆమె నడుము వంగిపోయిన ఆ స్త్రీని దేవుడు ఆ బంధకు నుండి లేవనెత్తుతాడు. ఎందుకనంటే దేవుడు ఆమె పట్ల జాలి కలిగి ఉన్నాడు గనుక. దేవుని జాలి నీ మీద పనిచేస్తే అది నిత్యము నీ జీవితంలో ఒక అద్భుతంగా పనిచేస్తుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుని యొక్క జాలి పనిచేస్తే ఎలా ఉంటుంది మన జీవితంలో అంటే, ఒక రోజు పేతురు యోహానులు దేవాలయానికి వెళుతూ ఉన్నారు. దేవాలయానికి వెళుతున్నప్పుడు ఒక పుట్టుకతోనే కుంటివాడు అక్కడ ఉన్నారు. నలుగురు వ్యక్తులు వచ్చి ప్రతిరోజు వాడిని అక్కడ కూర్చోబెడతా ఉన్నారు. వాడు లేవలేని పరిస్థితి, కొంతమంది వచ్చాడిని అక్కడ కూర్చోబెట్టాలి, మరలా మోసుకుని పోవాలి, అది వాడి పరిస్థితి. అలాంటి పరిస్థితి ప్రతిరోజు వాడు అనేక మంది ఆ దేవాలయానికి వస్తున్నారు, పోతూ ఉన్నారు. అలా వస్తూ పోతూ ఉన్న టైంలో వాడు ప్రతిరోజు కూడా మనుషుల వైపే చూస్తూ ఉన్నాడు. ఎందుకని వాడి వైపు మనుషులు చూసి జాలిపడి వాడికి ఏదన్నా ఇస్తారేమని, వాడికి ఏదన్నా దయచేస్తారేమని, వారి నుండి ఏదో ఆశించి వాడి మీద జాలి కలిగినట్లు కొంతమంది వచ్చి వాడిని అక్కడ తీసుకొచ్చి అక్కడ పడుకోబెడతా ఉన్నారు. ఇది రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తే గనక ఆ యొక్క వ్యక్తి మనుష్యుల జాలి కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. అలాగ తన జీవితంలో జరుగుతున్న సందర్భంలో ఒకానొక దినాన ఒకరోజు పేతురు యోహానులు అదే దేవాలయానికి వస్తూ ఉన్నారు. వస్తున్న టైంలో ఈ కుంటివాడు అదే పరిస్థితిలో ఆ యొక్క పేతురు యోహానుల వైపు అలాగే తేరి చూస్తాడు. ఎందుకు చూస్తాడంటే వారు నా వైపు చూస్తారేమో, నా మీద జాలిపడి నాకు ఏదైనా సహాయం చేస్తారేమో అని ఆ వ్యక్తి పేతురు యోహానుల వైపు చూస్తాడు. అలా చూసినప్పుడు పేతురు యోహానులు వాడి వైపు చూసి జాలి పడలేదు. దేవుని యొక్క మహోన్నతమైన కృప ద్వారా వాడిని చూసిన వెంటనే దేవుని జాలి, పేతురు యోహానులకు మనుషులకున్న జాలి కాదు, అది దేవుడికున్న జాలి ఆ పేతురు యోహానులు అతని మీద చూపించినప్పుడు ఏం జరిగిందంటే, అతడు రోజు అక్కడే అడుక్కునేవాడు, అక్కడే ఉండేవాడు, అతని పరిస్థితి అదే. కానీ దేవుని జాలి ఎప్పుడైతే అతని మీదకి వచ్చిందో, అతని మీద పనిచేస్తుందో, వాళ్ళు చెప్పారు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడువని.
ఎప్పుడైతే దేవుని యొక్క జాలి వాడి మీద పడిందో, ప్రతిరోజు మనుషులు వాడిని చూస్తున్నారు, ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దానివల్ల వాడికి ఏం ప్రయోజనం లేదు, వాడి పరిస్థితి ఏం మారలేదు, వాడి స్థితిగతులు ఏం మారలేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క జాలి ఆ వ్యక్తి మీద పడిందో, వాడు పుట్టుకతో కుంటివాడైన వాడు లేచి నిలబడగలిగాడు, దేవుని స్తుతించగలిగాడు. అంటే వాడి జీవితంలో గొప్ప అద్భుతం, గొప్ప మార్పు, గొప్ప చేంజ్ అనేది వాడి జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనుషుల జాలి మనకు కావాలా, దేవుని జాలి మనకు కావాలంటే, దేవుడు అంట తన నమ్మిన వారి పట్ల, తన యందు భయభక్తులు గారి పట్ల ఆయన జాలి చూపే దేవుడు. దేవుని యొక్క జాలి మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయగలుగుతుంది. దేవుని యొక్క జాలి మన జీవితంలో ఒక మార్గాన్ని సరళం చేయగలుగుతుంది. దేవుని యొక్క జాలి మన జీవితంలో కొన్ని బంధకాల నుండి విడిపించగలుగుతుంది. అందుకే ఈరోజు మనుషుల యొక్క జాలి కాదు, మనకి దేవుడు మన పట్ల జాలి చూపించాలి. అలా దేవుడు మన పట్ల జాలి చూపించాలంటే మనం దేవుని పట్ల అలాంటి భయము, భక్తి కలిగినటువంటి ఆత్మీయ స్థితి కలిగి మనం ఉంటే చాలు, ఖచ్చితంగా దేవుని యొక్క జాలి మన మీద చూపబడుతుంది. కనుక ఈరోజు ఒకవేళ మనుషుల జాలి మీద ఆధారపడుతున్నావేమో, లేదా మనుషులు నాకు ఏదైనా, నన్ను చూసి, నా స్థితిని చూసి, నా పరిస్థితి నుంచి ఏదైనా చేస్తారు అని అనుకుంటున్నారేమో, అలా కాకుండా దేవుడే నీ మీద జాలిపడే విధముగా నువ్వు దేవుని ఎడల ఉండాలని ప్రభు ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు నిజంగా ఈ మాట దేవుడు నీతో మాట్లాడినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకుని ఏకీవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. నిజం ఈరోజు అనేక మంది మనుషుల మీద, అధికారుల మీద, వేరే వేరే పరిస్థితుల మీద వారు నా మీద జాలి పడితే బాగుండు, నా వైపు చూస్తే బాగుండు, నా స్థితి వారికి అర్థమైతే బాగుండు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు కూడా అలాగే వెళుతున్నవేమో, నీ ఆత్మీయ జీవితం ఇంతవరకు అలాగే నువ్వు చూస్తావేమో. కానీ ఒక్కసారి దేవుని వైపు తిరిగి, ప్రభా నీ వైపు ఎవరైతే చూసి నీ పైన ఆనుకుని నీ పట్ల భయము, భక్తి కలిగి ప్రభా నీ జాలి వారి మీద కలగాలని ఆశపడుతున్నారో, ఇప్పుడే ప్రభా యేసు నామములో నీ జాలి కలిగిన హృదయం ప్రతి ఒక్కరి వైపు త్రిప్పబడునుగాకని ప్రార్థిస్తున్నాను యేసయ్య. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభా నీ జాలి వారి మీద అనుగ్రహించబడునుగాకని ప్రార్థిస్తున్నాను. ఇది ఆశుడిగా ప్రభా నా ప్రార్థన ఆలకించి నీ కార్యం జరిగించమని యేసు నామములో పేరట ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్.